అందులో హనుమంతుడు 5 ముఖాలు కలిగిన వాడు చెప్పాం. వరుసగా ఎలా ఉంటాయి ఆ ముఖాలు? వందే వానర నారసింహ ఖగరాట్ క్రోడాస్య వక్రాంచితం. హనుమంతుడు పంచముఖాలతో ఉన్నప్పుడు మరింత శక్తిని ఇస్తాడు. విగ్రహం ఇంట్లో లేకపోతే పంచముఖ మంత్రమే ఆ స్వామి రూపం తలుచుకుంటే చాలు అన్నారు. హనుమంతుడికి ఒకటి వానర ముఖం, సరిగ్గా తన అసలు ముఖం ఉంటుంది మధ్యలో. మరొక ముఖం రెండవది ఏమిటి? నారసింహ, మన నరసింహస్వామి అవతారంలో ఏ ముఖం ఉంటుందో ఆ ముఖం. మరొకటి ఖగరాట్టు గరుత్మంతుడు, మరొకటి క్రోడ వరాహం పంది ముఖం, మరొక ముఖం అస్య గుర్రపు ముఖం. ఇలా 5 ముఖములతో ఉంటాడు స్వామివారు. ఈ 5 ముఖములకి 5 అద్భుతమైన బీజాక్షరాలు కూడా చెప్పారు వరుసగా. ఈ వానర నారసింహ ఖగరాట్టు క్రోడ అశ్వముఖాలలో మొట్టమొదటిది కపిముఖములకు, కోతి ముఖానికి హరౌం అనే అక్షరం బీజం. ఈ బీజం ఉచ్చరించగానే హరౌం అనగానే ఆ వానర ముఖంతో ఉన్న స్వామి ఆనందిస్తాడు. మన శత్రువులంతా నాశనం అయిపోతారు. శత్రువులు నాశనం అయిపోతారంటే ప్రజలంతా చచ్చిపోతారు కదా. రోజు నేను తిడతానంటే అందరినీ శత్రువులు వాడు చచ్చిపోవాలి కదా. శత్రువులు లేకుండా చేయుట, మనకి ఎవరితో అయినా శ్రేయమే ఉండాలి తప్ప శత్రుత్వం లేకుండా ఉండాలి. శత్రువులు కావడం కాదు, శత్రుత్వం పోవాలి. అంటే ప్రజలంతా చచ్చే వరకు మనం ఒక్కడే మిగులుతామనే. ప్రతి వ్యక్తి శత్రువు అనుకున్నవాడు కూడా మిత్రుడు అయ్యేలాగా చేస్తాడు హనుమంతుడు. మనలోనే ఉన్నాయి అసలు శత్రువులు. శత్రువులు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చారు బయటకు మనకి లేదు. అసలు శత్రువులు మనలో ఉన్నారు. కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలని 6 శత్రువులు మనలో ఉండి ఇతరుల్ని శత్రువులు అనిపించేలా చేస్తున్నాయిట. జ్ఞానం కలిగిన వాడికి ఈ సృష్టిలో శత్రువు లేడు. అప్పుడు ఎవడి మీద వాడు పాపాత్ముడు, వీడు శత్రువు అని కంప్లైంట్స్ ఇచ్చుకోరు. ఇది హనుమంతుడు హ్రౌం అనే బీజం ద్వారా మనకి కలగజేసే జ్ఞానం. ఇక రెండవది దక్షిణం వైపున సింహముఖం, నరసింహముఖం. ఇది అగ్ని సంబంధమైనది. దీనికి క్షౌం అనేది బీజం. ఇది ఉచ్చరించగానే భూతాలు పారిపోతాయి. విఘ్నం కలగజేసే, మనల్ని బాధ పెట్టే భయంకర భూతాలు ఈ బీజ ఉచ్చారణ మాత్రం చేతనే అటు ఇటు కదిలి కంపించి పారిపోతాయట. ఇక పశ్చిమ ముఖం గరుడ ముఖం. ఇది ఆకాశానికి సంబంధించి దీనికి క్షౌం అనే బీజం. ఇది చదవగానే విషాలు పోతాయి. పాముల విషాలు, తేలు విషాలు, ఇంకేవో విషాలు. అసలు హృదయంలో గొప్ప విషయం ఉంది మనకి. ఆ దిక్కుమాల విషయం కూడా పోతుందట. ఉత్తర ముఖంగా ఉన్నది వరాహ ముఖం. మనం గుర్తుపెట్టుకోవాల్సింది హనుమంతుడికి ముఖాలంటే ఇలా పక్క పక్కన ఉండవు. వాళ్ళకి ఎప్పుడూ కూడా చుట్టూతో ఉంటాయి ముఖాలు. రాక్షసులకి ఇలా ఉంటాయి. అందుకే రావణాసురుడు పంక్తి గంధరుడు. వరసగా 1 2 3 4 5 6 ఇలా కనపడతాయి పొడుగ్గా. అలా ఉంటే రాక్షసుడు. అదే దేవతలకైతే తూర్పు, దక్షిణం, పడమర, ఉత్తరం, మరో ముఖం పైకి ఉంటాయి అన్నమాట. ఇలా 5 ముఖాలు. శివుడికి కూడా చూడండి. అందుకే 5వ ముఖం ఖం వ్యాప్తి తేజోమయం. ఖం అంటే ఆకాశం. ఆకాశం కేసి చూస్తున్న తేజోమయమైన అగ్నిమయమైనటువంటి ముఖం అని చెప్పరా. అలాగే స్వామివారికి కూడా 5వ ముఖం ఉన్నది. ఉత్తర ముఖంలో ఉన్నదేమో వరాహ ముఖం. ఇది భూమికి సంబంధించింది. దీనికి గ్లౌం అనేది బీజం. ఈ బీజం ఉచ్చరించగానే సంపదలు వస్తాయట. ఆఖరి ముఖం ఊర్ధ్వముఖంలో అశ్వముఖం ఉంటుంది. ఇది జల సంబంధమైనది. దీనికి సౌం అనేది బీజం. ఇది ఉచ్చరించగానే